ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సంగీత శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం ప్రజలు, నివాస ప్రాంతాలు. ఇందులో 85 నుంచి 90 పేజీ వరకు ఒక ప్రదేశంలో ఒక నివాస స్థలాన్ని మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమని అంటారు? నివాస ప్రాంతం. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమంటారంటే నివాస ప్రాంతం అంటారు. ఏది మనం నివసించే పనిచేసే భౌగోళిక ప్రదేశం అంటే నివాస ప్రాంతం. ఏది మనం నివసించే పనిచేసే భౌగోళిక ప్రదేశం అంటే నివాస ప్రాంతం. నివాస ప్రాంతంలో ఏ కార్యకలాపాలు ఉంటాయంటే విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు. నివాస ప్రాంతంలో ఏ కార్యకలాపాలు ఉంటాయంటే విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు. ఈ అధ్యాయంలో మనం మానవ నివాస ప్రాంతాల గురించి, దానికి సంబంధించిన భౌగోళిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లాపట్నంలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? 2 లక్షల మంది. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లాపట్నంలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారంటే 2 లక్షల మంది. హిమాలయాలు, లడఖ్లోని నుబ్రా లోయలో ఒక గ్రామం ఏమి కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఒక నివాస ప్రాంతం ఏర్పడింది. అంటే మంచు కొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఒక నివాస ప్రాంతం ఏర్పడింది. హిమాలయాలు, లడఖ్లోని నుబ్రా లోయలో ఒక గ్రామం ఏమి కరగడంతో అంటే మంచు కొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఏర్పడింది. అంటే ఆ ఫోటోలో మీరు చూడొచ్చు ఆ నివాస ప్రాంతాన్ని. ఈ వాగు ఎప్పుడు ప్రవహిస్తుంది? ఆ కాలంలోనే వ్యవసాయం సాధ్యమవుతుంది. వేసవిలోనే ఈ వాగు ఎప్పుడు ప్రవహిస్తుంది? ఆ కాలంలోనే వ్యవసాయం సాధ్యమవుతుంది. అంటే వేసవిలోనే ప్రవహిస్తుంది. ఆ కాలంలోనే వ్యవసాయం అనేది సాధ్యమవుతుంది. ఏ కాలంలో అంటే వేసవి కాలంలోనే. ఈ ప్రాంతంలో వర్షం అసలు పడదు. కొండలన్నీ చెట్లు లేకుండా ఎలా ఉంటాయంటే బోడిగా ఉంటాయి. ఈ ప్రాంతంలో వర్షం అసలు పడదు. కొండలన్నీ చెట్లు లేకుండా ఎలా ఉంటాయంటే బోడిగా ఉంటాయి. నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? తొలి మానవులు వేటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు, అందుకని వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు. వేట సేకరణ ద్వారా సమకూర్చుకునేవాళ్ళు. తొలి మానవులు వేటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు, అందుకనే వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు. అంటే వేట సేకరణ ద్వారా. వాళ్ళు సంచార జీవులు, అంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఆహారాన్ని అన్వేషిస్తూ, అంటే చెట్ల నుంచి పండ్లు సేకరిస్తూ, మాంసం, చర్మాలు, ఇతర అవసరాల కోసం జంతువులను వేటాడుతూ వాళ్ళు ఏం సాగించేవాళ్ళు అంటే సంచార జీవనం సాగించేవాళ్ళు. వాళ్ళు సంచార జీవులు, అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఆహారాన్ని అన్వేషిస్తూ, అంటే చెట్ల నుంచి పండ్లు సేకరిస్తూ, మాంసం, చర్మాలు, ఇతర అవసరాల కోసం జంతువులను వేటాడుతూ వాళ్ళు ఏం సాగించేవాళ్ళంటే సంచార జీవనం సాగించేవాళ్ళు. మొదట దేనితో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ పరికరాలతో వాళ్ళ సమర్థతతో, నైపుణ్యంతో వేటాడగలిగే వాళ్ళంటే రాళ్లతో. మొదట దేనితో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ పరికరాలతో వాళ్ళ సమర్థతతో, నైపుణ్యంతో వేటాడగలిగే వాళ్ళంటే రాళ్లతో. మానవులు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు సేకరణ, వేటగాళ్ళగా గుంపుల్లో జీవించారంటే 2 లక్షల సంవత్సరాల పాటు. మానవులు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు సేకరణ, వేటగాళ్ళుగా గుంపులలో జీవించారంటే 2 లక్షల సంవత్సరాల పాటు. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నాయి. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే 12,000 సంవత్సరాల క్రితం. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నాయి. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే 12,000 సంవత్సరాల క్రితం జరిగింది. దీనివల్ల మానవ జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహారం సంపాదించుకోవడానికి వాళ్ళు చాలా దూరం తిరగాల్సిన పని వచ్చింది. ఇప్పుడు ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటానికి వీలైంది. సేకరణ, వేటగాళ్ళకు వాళ్ళ సంచార జీవనం గడిపేవాళ్ళు. కానీ ఎవరిగా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఉండటం పెరిగిందంటే వ్యవసాయదారులుగా. దీనివల్ల మానవ జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహారం సంపాదించుకోవడానికి వాళ్ళు చాలా దూరం తిరగాల్సిన పని వచ్చింది. ఇప్పుడు ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటానికి వీలైంది. సేకరణ, వేటగాళ్ళకు వాళ్ళ సంచార జీవనం గడిపేవాళ్ళు. కానీ ఎవరుగా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఉండటం పెరిగిందంటే వ్యవసాయదారులుగా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఉండటం అనేది పెరిగింది. ఇది చూడండి, ఈ గుహ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోని భీంబేడ్కాలో ఆది మానవులు నివసించిన రాతి గుహ. మరిన్ని వివరాలకు 6వ తరగతిలోని ఆహార సేకరణ, వేటగాళ్ళ అధ్యయనం అనేది చదవండి. ఈ గుహ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోని భీంబేడ్కాలో, మధ్యప్రదేశ్. వ్యవసాయ వృద్ధి, పట్టణాల ఆవిర్భావం. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. ఉదాహరణకి ఋతు చక్రాలు, వాతావరణ పరిస్థితులు ముందుగా ఊహించడం, సాగు పనులు అంటే విత్తడం, కోయటం వంటివి ఏవి ఎప్పుడు చేయాలో బాగా తెలిసాయి. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. ఉదాహరణకు ఋతు చక్రాలు, వాతావరణ పరిస్థితులను ముందుగా ఊహించడం, సాగు పనులు అంటే విత్తడం, కోయటం వంటివి ఏవి ఎప్పుడు చేయాలో బాగా తెలిసాయి. ఆకాశంలో వేటి కదలికలు వంటివి గమనించడానికి వాళ్ళకి తీరిక సమయం చిక్కిందంటే గ్రహాల. ఆకాశంలో వేటి కదలికలు వంటివి గమనించడానికి వాళ్ళకి తీరిక సమయం చిక్కిందంటే గ్రహాల కదలిక.
జనాభా కూడా పెరిగింది. జనాభా పెరగడంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తులు వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే వస్తువుల రకాలు సంఖ్య పెరగడం వల్ల ఏమి కూడా పెరిగిందంటే వర్తకం పెరిగింది. జనాభా కూడా పెరిగింది. జనాభా పెరగడంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తులు వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే వస్తువుల రకాల సంఖ్య పెరగడం వల్ల ఏమి కూడా పెరిగిందంటే వర్తకం కూడా పెరిగింది. వృత్తి పని వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో స్థిరపడటాన్ని ఎవరు ప్రోత్సహించారంటే పాలకులు ప్రోత్సహించేవారు. వృత్తి పని వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో స్థిరపడటాన్ని ఎవరు ప్రోత్సహించారంటే పాలకులు ప్రోత్సహించారు. పట్టణ నివాస ప్రాంతాలంటే ఏమి చేయని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించగలిగాయంటే వ్యవసాయం చేయని. పట్టణ నివాస ప్రాంతాలంటే ఏమి చేయనంటే వ్యవసాయం చేయని ప్రజలు ఉండే ప్రాంతాలు అనేవి విస్తరించసాగాయి. నివాస ప్రాంతాలు పెద్దగా అవ్వటంతో అవి మరింత సంక్లిష్టంగా మారాయి. ఏమి ఒక్కటే కాకుండా ఇతర ఎన్నో పనులు పుట్టుకొచ్చాయి అంటే ఆహార ఉత్పత్తే కాకుండా ఇతర ఎన్నో పనులు పుట్టుకొచ్చాయి. నివాస ప్రాంతాలు పెద్దగా అవ్వటంతో అవి మరింత సంక్లిష్టంగా మారాయి. ఏమి ఒక్కటే ఇతర ఎన్నో పనులు పుట్టుకొచ్చాయండి. ఆహార ఉత్పత్తి ఒకటే కాకుండా ఇతర ఎన్నో పనులు పుట్టుకొచ్చాయి. ప్రతి నివాస ప్రాంతం ప్రజలు కొన్ని నైపుణ్యాల్లో ప్రత్యేకత ప్రదర్శించేవాళ్ళు. అమ్మటం కోసం అనేక సరుకుల ఉత్పత్తి మొదలైంది. వీటిని ఎవరు దూర ప్రాంతాలు తీసుకుని వెళ్ళేవారంటే వర్తకులు. ప్రతి నివాస ప్రాంతాలు ప్రజలు కొన్ని నైపుణ్యాల్లో ప్రత్యేకత ప్రదర్శించేవాళ్ళు. అమ్మటం కోసం అనేక సరుకుల ఉత్పత్తి మొదలైంది. వీటిని ఎవరు దూర ప్రాంతాలు తీసుకుని వెళ్ళేవారంటే వర్తకులు. నివాస ప్రాంతాలు ఎందుకు మారాయి? అనేక కారణాల వల్ల నివాస ప్రాంతాలు మారుతాయి. ఢిల్లీకి సంబంధించిన వివరాలు ఇక్కడ చదవండి. అనేక కారణాల వల్ల నివాస ప్రాంతాలు మారుతాయి. అందులో ఢిల్లీకి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చదువుతాం. భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఏది కేంద్రంగా ఉందని చెప్పవచ్చు అంటే ఢిల్లీ. భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఏది కేంద్రంగా ఉందని చెప్పవచ్చు అంటే ఢిల్లీ. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది దేశ రాజధానిగా కొనసాగిందంటే ఢిల్లీ. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది దేశ రాజధానిగా కొనసాగిందంటే ఢిల్లీ. ఈ పుస్తకంలోనే కాకుండా ఇతర తరగతుల్లో దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు భారతదేశంలోకి వచ్చారు, బయటకు వెళ్లారు అని తెలుసుకున్నారు. దాంతో వలస వచ్చిన ప్రజలకు కొత్త ప్రాంతాలలో నివాసం కల్పించడం ఏ నగరానికి ఒక సవాలుగా మారిందంటే ఢిల్లీ. ఈ పుస్తకంలోనే కాకుండా ఇతర తరగతుల్లో దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు భారతదేశంలోకి వచ్చారు, బయటకు వెళ్లారని తెలుసుకున్నారు. దాంతో వలస వచ్చిన ప్రజలకు కొత్త ప్రాంతాల నివాసం కల్పించడం ఏ నగరానికి ఒక సవాలుగా మారిందంటే ఢిల్లీ. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశం అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస సాగారు. దేశ రాజధాని కావటం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే ఢిల్లీలో. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశం అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస రాసాగారు. దేశ రాజధాని కావటం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ రోజు రెండవ అతిపెద్ద నగరం ఏంటంటే ఢిల్లీ. ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారంటే 1,60,00,000. ఢిల్లీలో ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నారంటే 1,60,00,000 మంది. 1951లో దీని జనాభా ఎంత అంటే 20 లక్షలు. 1951లో దీని జనాభా ఎంత అంటే 20 లక్షలు. దీని జనాభా ఢిల్లీ జనాభా 20 లక్షలు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 1,60,00,000 మంది ఉన్నారు. గత 60 సంవత్సరాలు దీని జనాభా ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు. గత 60 సంవత్సరాల్లో దీని జనాభా అంటే ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు పెరిగింది. ఈ జనాభా పెరుగుదల ప్రధాన కారణం ఏంటంటే వలస వచ్చిన ప్రజలు. ఈ జనాభాకు ప్రధాన కారణం వలస వచ్చిన ప్రజలు. దేనివల్ల జనాభా తీరు, నివాస ప్రాంతాల తీరు మారిందంటే ఈ వలసల వల్ల. దేనివల్ల జనాభా తీరు, నివాస ప్రాంతాల తీరు మారిందంటే ఈ వలసల వల్ల మారింది. థ్యాంక్ యూ.